వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో మార్నింగ్ జరిగిన టెట్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. తెలుగు అయితే ఈజీగానే వచ్చింది, సైకాలజీ క్వశ్చన్స్ వచ్చి అప్లికేషన్ రూపంలో వచ్చింది. ఇప్పుడు తెలుగుకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. పల్లెటూరి పిల్లగాడ పాఠం ప్రక్రియ ఏ ప్రక్రియకు చెందింది? పాఠం అనేది పాట. గుణం అనే పదానికి నానార్థాలు ఏంటి? స్వభావం, అల్లే త్రాడు. నెక్స్ట్ క్వశ్చన్, గబ్బిలం ఎవరి రచన? గుర్రం జాషువా గారి రచన. నెక్స్ట్ క్వశ్చన్, శేషం లక్ష్మీనారాయణ సొంత ఊరు నగునూరు, ఇది కరీంనగర్ జిల్లాకి చెందింది. బాదరాయణుడు అంటే అర్థం వ్యాసుడు. ఉదది అనే పదానికి అర్థం సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారం అనే పదానికి వికృతి అర్థం ఆహారం, ఓగిరం. తర్వాత సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన ఒక క్వశ్చన్, కవీంద్రుడు అనేది ఏ సంధికి చెందింది అంటే సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు అంటే కాకుల్ని అంటారు. కాకులు, గెద్దల్ని కూడా పారిశుద్ధ్య కార్మికులు అంటారు. నెక్స్ట్, అంతస్తాలు అని వేటిని అంటారు? ఏరవాళ్ళను అంతస్తాలు అంటారు. నెక్స్ట్, ఆహా అనేది ఏ భాషా భాగం? అవ్యయం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సింహం అనే అర్థం ఎట్లకి వస్తుంది? హరిత్తు. నెక్స్ట్ క్వశ్చన్, రాణి శంకరమ్మ ఏ రాజ్యాన్ని పాలించారు? నెక్స్ట్ క్వశ్చన్, పటంలోని సరిహద్దులను ఏ రంగులతో సూచిస్తారు? నెక్స్ట్, మోకాళ్ళు మరియు మోచేతులు ఏ రకమైన కీలుకి ఉదాహరణ? మడత కీలుకి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆహార భద్రత చట్టం 2013 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్, టీవీ అనేది ఏ విధమైన బోధనోపకరణం? టీవీ అనేది దృశ్య శ్రవణ బోధనోపకరణం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రధాన విధి ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్, చోళులు ఏ రాజులకు సబార్డినేట్గా ఉండేవారు? నెక్స్ట్ క్వశ్చన్, ప్రైమ్ మెరిడియన్ అని దేనిని అంటారు? నెక్స్ట్ క్వశ్చన్, డి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్, పునరుత్పాదక వనరులు అని వేటిని అంటారు? నెక్స్ట్ సైకాలజీలో చూడండి కొన్ని క్వశ్చన్స్. సైకాలజీ అన్ని అప్లికేషన్స్ రూపంలో వచ్చాయి. ఆర్టీఈకి సంబంధించిన క్వశ్చన్, ఆర్టీఈ 2009 ఉపాధ్యాయ విధులకు సంబంధించిన దాని నుంచి క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్, అభ్యసన బదలాయింపు వాటి నుంచి ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్, బ్రూనర్ బోధనా సిద్ధాంతం లేదా ఆవిష్కరణ సిద్ధాంతం అంటారు కదా, ఆ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది.